ఒడిశాలో మావోయిస్టులు ఇద్దరు ఇటలీ పర్యాటకులను అపహరించుకెళ్లడం తీవ్ర కలకలం రేపింది. మల్కాన్గిరి కలెక్టర్ విడుదల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలనే డిమాండ్తో విదేశీయులను ఎత్తికెళ్లినట్లు తెలుస్తోంది. వారి విడుదల కోసం రాష్ట్ర ప్రభుత్వం చర్యలు ముమ్మరం చేసింది. ఒడిశా కంధమాల్, గంజాం జిల్లాల సరిహద్దుల్లో మావోయిస్టులు ఇద్దరు ఇటలీ పర్యాటకులను అపహరించుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించినప్పటికీ గిరిజనులను అసభ్యకరంగా చిత్రీకరిస్తున్నారని, అందుకే అపహరించుకెళ్లినట్లు కొన్ని మీడియా ఛానళ్లకు సమాచారం ఇచ్చారు. వారిని విడుదల చేసేందుకు 13 షరతులను రాష్ట్ర ప్రభుత్వం ముందుంచారు. అపహరణ ఉదంతాన్ని పోలీసులు నిర్ధారించారు. ఇద్దరు ఇటలీ పర్యాటకులు గంజాం జిల్లా సరిహద్దుల్లోని గిరిజన ప్రాంతాలను మార్చి 12 నుంచి సందర్శిస్తున్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలిపారు. శనివారం వారిని మావోయిస్టులు అపహరించుకెళ్లినట్లు వెల్లడించారు. మావోయిస్టుల డిమాండ్లు సహా బందీలుగా ఉన్నవారిని విడిపించేందుకు అనుసరించాల్సిన వ్యూహాలపై ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉన్నతాధికారులతో భువనేశ్వర్లో అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు. గతంలో మల్కాన్గిరి కలెక్టర్ విడుదలపై ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడంతో మావోయిస్టులు విదేశీ పర్యాటకులను అపహరించుకెళ్లుండొచ్చని అప్పట్లో చర్చలో పాల్గొన్న దండపాణి మొహంతి తెలిపారు. सरकार जो प्रतिश्रुति देथिले भिलन कृष्ण अपहरण समय से प्रतिश्रुति को सब समय खिलाफ कर